వైసీపీ పాలనలో గత 5 ఏళ్లు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని దీని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు పార్వతీపురం టీడీపీ అభ్యర్థి విజయ్ చంద్ర. నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చారని విమర్శించారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. వైసీపీ దొంగ హామీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. వైసీపీకి విడాకులిచ్చి ఎన్డీఏ కూటమికి జై కొట్టేందుకు ఏపీ ప్రజలు సంసద్ధులై ఉన్నారంటున్న విజయ్ చంద్రతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. రైట్, ఇక మనం ప్రస్తుతానికైతే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోనూ ఇక్కడ కూటమి అభ్యర్థిగా అయితే బొల్లి విజయ్ చంద్ర గారు అభ్యర్థిగా నిలుచున్నారు. మనం చూస్తూ ఉన్నా ఆయన ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రచారంలో అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇంకొన్ని రోజుల్లో ఓటర్ తమ ఓటర్ను వినియోగించుకోబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారి మేనిఫెస్టో అంశాలను కూడా ముందుకు చెప్తూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. వారి ప్రచారంలో ముందుకెళ్తూ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సో విజయ్ చంద్ర గారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నాము చాలాసేపు నుంచి. మీకు బ్రహ్మరథం పడుతున్నారు, మంగళహారతితో స్వాగతం పలుకుతున్నారు. మీ విజయానికి సంకేతాలు అనుకోవచ్చవి? ఖచ్చితంగా అండి. ఇది ఎన్డీఏ కూటమికి ఆంధ్ర ప్రజలు పలుకుతున్న ఆహ్వానం అని అనుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అభివృద్ధి అని చెప్తున్న అభివృద్ధి, కనిపించిన అభివృద్ధి చూపిస్తున్నారు వీళ్ళు. నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాల్ని అందరు ముందు ఉంచారు. ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఇంక నమ్మడానికి, ఆయన దొంగ హామీల్ని నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఖచ్చితంగా చెప్తున్నారు, ఆంధ్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి విడాకులు ఇస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి ఆల్రెడీ సిద్ధం అయిపోయారు. విజయం ఆల్రెడీ వచ్చిందని చెప్పడానికి మొన్న జరిగిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్ అందరూ కూడా తెలుగుదేశానికి వేయడాన్ని బట్టి తెలుస్తుంది. అందరిది ఏపీ ప్రజలు 3 ఉమ్మడి గవర్నమెంట్ ఎన్నుకోవాలని సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ ప్రచారంలో ఎక్కువ యువత కనిపిస్తూ ఉన్నారు. మీ అధినాయకుడు కూడా ఈసారి యువతకి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. యువతకు కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రోడ్ల ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మేము వచ్చేటప్పుడు. అలాగే ఉపాధి హామీలకు సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు ఏ విధంగా దీన్ని యాక్చువల్లీ పార్వతీపురాన్ని చాలా బ్యాక్వర్డ్ ఏరియా మాది. అయితే ఇక్కడ యువతకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మేము పెద్దగా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకురావడానికి కూడా లాజిస్టిక్ గా అండ్ ఇంకా దానికి కావాల్సిన కనెక్టివిటీ లేకపోవడం వల్ల పార్వతీపురం మన్యం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉండడం, రైతులే ఇక్కడ ఎక్కువగా వృత్తిగా ఉండడం, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉండడం వలన ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము తెలుగుదేశం గవర్నమెంట్ రిఫార్మ్ అవగానే అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్లు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అగ్రికల్చర్ హబ్గా తయారు చేయబోతున్నాం. పార్వతీపురం మన్యంలో అతి ఎక్కువగా పుష్పం దొరికేది మామిడి, జీడి, అదే క్యాష్యూ అంటాము, జీడి, పసుపు అండ్ చింతపండు ఆర్గానిక్ గా దొరుకుతాయి, ఏ కెమికల్స్ లేకుండా. వీటి మీద మనం ప్రాసెసింగ్ యూనిట్స్ పెడుతూ 18,000 మందికి ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలని రేపు రాబోతున్న మన ఎన్డీఏ గవర్నమెంట్ లో తీసుకోబోతున్నాము. తద్వారా యువతకి ఉపాధి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కేపీఓ, బీపీఓస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులకి సాగునీరు ఇవ్వడానికి నదులని, కాలువలని, చెరువుల్ని అనుసంధానం చేయబోతున్నాం. 2 పంటలు పండించుకునే విధంగా రైతులు ఆనందంగా ఉంటారు. కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మాట చెప్తాను, అమెరికాని గ్రేట్ అని పిలుస్తారు. ఎందుకంటే అమెరికా రోడ్లు బాగుంటాయి అంటారు. అమెరికా ఎందుకు బాగుందో తెలుసా? రోడ్లు బాగుండడం వల్ల అమెరికా బాగుపడింది. కనెక్టివిటీ తిరిగి మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈ కనెక్టివిటీ వలన పార్వతీపురంలో కూడా ఐటీ ఆధారిత సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చాలని ఆలోచన ఉంది. యువతే ప్రధానం, ఉపాధి ప్రధానంగా పనిచేయడం జరుగుతుంది. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఓకే, బట్ ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న వైసీపీ ఏం చెప్తుందంటే మేము సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, ఈ సంక్షేమం పైన 2,70,000 కోట్లు మేము ఖర్చు పెట్టాము, ఆ సంక్షేమ పథకాలే మాకు ఓట్లు కురిపిస్తాయి అని చెప్తున్నారు. సో అవి పథకాలు కాదండి, అవి స్కీమ్స్ కాదు, పెద్ద స్కామ్స్. నిజంగా వాళ్ళు పథకాలు ఇస్తే 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారు? 15 రూపాయలకి ఒక పేదవాడు భోజనం చేసేవాడు రోజులో. అయితే ఎక్కడుందా సంక్షేమం? ఆల్రెడీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని మామూలుగా పేదవాడు కూడా మంచి విద్యను అభ్యసించాలని ఆలోచించేటప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేశాడు. పేదవాడు, బీసీ, ఎస్సీ వాళ్ళు విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారు. అలాగే 27 ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పథకాలని ఎస్సీ, ఎస్టీలకి అర్ధాంతంగా రద్దు చేసింది ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్. 3 కార్పొరేషన్లు అని చెప్తూ 52 బీసీ కార్పొరేషన్లు చెప్తూ వాళ్ళకి కారు, ఫోన్ తప్ప రూపాయి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇప్పటికీ అదే వ్యవహారంలో ఉన్నారు. ఆయన నమ్మక ద్రోహి, దళిత ద్రోహి,
బీసీ ద్రోహి. ఎప్పుడు కూడా తన సామాజిక వర్గం బాగుండాలనే తప్ప మిగతా ధ్యాస లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఖచ్చితంగా ఈసారి మ్యాండేట్ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం వైపు. సో ఇప్పుడు మీ అధినాయకుడి దగ్గరికి మీరు ముఖ్యంగా 3 ప్రధాన అంశాలను తీసుకెళ్లాలి మీరు విజయాన్ని సాధించిన తర్వాత అంటే 3 ప్రధాన అంశాలు ఏం చెప్తారు? పార్వతీపురానికి పీజీ కాలేజ్ లేదు, విద్య చాలా అవసరం. పార్వతీపురానికి వైద్యం చాలా అవసరం. విద్య, వైద్యం, ఉపాధి, అలాగే ఇక్కడున్న బేసిక్ అమ్యూనిటీస్ లైక్ మౌలిక వసతులు అనేది ఈ 4 ప్రధాన అంశాల మీద నేను అధిష్టానానికి తీసుకెళ్లడం జరిగింది. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రేపు కలిసిన వెంటనే పార్వతీపురంలో మునుపెన్నడు జరగని విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. అలాగే జగన్ ఈసారి ప్రచారంలో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఇది ఎలక్షన్ సక్రమంగా జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వస్తున్నాయని ఆయన మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఆయన అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళే ఎలక్షన్స్ సరిగ్గా జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడడం మీరు ఇది రౌడీయిజం. ఇక్కడ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగట్లేదు. ఆఫీసర్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారు. కానీ ప్రజా తీర్పుని ఎవ్వరూ ఆపలేరు, ప్రజా ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకనే ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎలక్షన్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.